ఆర్థిక సంవత్సరం ముగింపు రోజు కావడంతో వరంగల్ సబ్ రిజిస్టర్ ఆఫీసులో జనం బారులు తీరారు. గత 3 రోజులుగా భారీగా రిజిస్ట్రేషన్లు పెరిగాయి. ప్రజల సౌకర్యార్థం రిజిస్ట్రేషన్లు స్లాట్లు పెంచమని అధికారులు కోరుతున్నారు. నమస్కారం. వరంగల్ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం జాయింట్ సబ్ రిజిస్ట్రార్ 2 నేను మాట్లాడుతున్నాను. ఆనంద్ కుమార్ నా పేరు. గత 3 రోజులుగా మార్చ్ 31 ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి స్లాట్స్ పెంచారు. రిజిస్ట్రేషన్లకు అవసరమైన ప్రజల సౌకర్యార్థం 80 స్లాట్స్ మన ఆఫీస్ నుంచి పెంచడం జరిగింది. ప్రస్తుతం అంతకుముందు 108 స్లాట్స్ అవైలబుల్ ఉండేవి. ఇప్పుడు పబ్లిక్ సౌకర్యార్థం 28 మార్చి 30, 31 ఈ 3 రోజులు 80 స్లాట్లు పెంచి టోటల్ 188 స్లాట్స్ అందుబాటులో ఉంచారు. మా మొదటి రోజు 28వ తారీఖు 150 రిజిస్ట్రేషన్లు కంప్లీట్ చేశాము. నిన్న 30వ తారీఖు 188 స్లాట్స్ బుక్ అయినాయి. రిజిస్ట్రేషన్ 170 రిజిస్ట్రేషన్లు సక్సెస్ఫుల్గా పూర్తి చేశాము. రాత్రి 9:30 వరకు కూడా అందరం ఉండి ప్రజల రిజిస్ట్రేషన్లు పూర్తి చేయడం జరిగింది. ఈ రోజున ఇప్పటి వరకు 120 రిజిస్ట్రేషన్ స్లాట్స్ బుక్ అయినాయి మన ఆఫీస్లో జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం వరంగల్. ఇప్పటి వరకు 80 డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ పూర్తి చేశాము. ఇవన్నీ కూడా ప్రభుత్వం వారు రిజిస్ట్రేషన్కి వచ్చే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా స్లాట్లు అవైలబుల్ ఉంచి వారి త్వరితగతిన రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాల్సిందిగా ప్రజలకు అందుబాటులో ఉంచడం జరిగింది. రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువ సవరణ గురించి ఇంకా మాకు ఎటువంటి ఉత్తర్వులు మా హెడ్ ఆఫీస్ నుంచి రాలేదండి. ప్రస్తుతం అయితే అటువంటిది ఏమీ లేదు. ప్రజలు యథావిధిగా ఉన్న మార్కెట్ విలువ ప్రకారమే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.